నా పేరు బింగి రాము యాదవ్, బీసీ/ఎస్టీ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. వనపర్తి జిల్లాలో బీసీ/ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో సామాజిక న్యాయం రాజ్యాధికారం కోసం అనే నినాదంతో ఎవరి కులం ఎంతో వారికంత వాటా తేల్చుకోవడానికి వనపర్తి జిల్లాలో మే 31 అనగా ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు వనపర్తి జిల్లా పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎవరి కులం ఎంతో వారికంత వాటా అనే లెక్కలను మాట్లాడడానికి ముఖ్య అతిథిగా డాక్టర్ విశాదాన్ మహారాజ్ గారు ఈ ప్రాంతానికి విచ్చేస్తున్నారు. తెలంగాణలో ముఖ్యంగా మన వనపర్తి జిల్లాలో ఎన్నో ఏళ్ల తరబడి ఎన్నో ఎలక్షన్లు జరిగాయి. ఆ ఎలక్షన్లలో చాలా మటుకు అంటే 100కు 90% ఇప్పటికీ రెడ్ల పాలననే నడుస్తున్నది. కేవలం ముగ్గురు మాత్రం బీసీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అంటే బీసీలకు రాజ్యాధికారం లేదన్నది ఇక్కడ ప్రస్ఫుటంగా మనకు కనబడుతున్నది. ఆ బీసీలకు రాజకీయ వాటా, సామాజిక వాటా, ఆర్థిక వాటా అన్ని అంశాలలో విద్యాపరంగా అన్ని రకాలుగా మాట్లాడడానికి డాక్టర్ విశాదాన్ మహారాజ్ గారు బీసీ/ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబడే భారీ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు. దాంతో పాటుగా వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, మాజీ ఐఏఎస్లు, మాజీ చీఫ్ జస్టిస్లు, ఇంకో అనేక మంది విద్యావంతులు, డాక్టర్లు, లాయర్లు ఈ సభను అలంకరించడానికి వస్తున్నారు. దీనికి వనపర్తి జిల్లాలో నలుమూలల నుండి విద్యావంతులు, మేధావులు, ప్రొఫెసర్లు, టీచర్లు, విద్యార్థి సంఘాలు, కార్మికులు, కర్షకులు, మహిళలు, ఆ విధంగా రైతులు, ఈ విధంగా వనపర్తి జిల్లాలో నలుమూలల నుండి అందరూ ఈ సభకు విచ్చేసి బీసీల చైతన్యం ఇక్కడ బల ప్రదర్శన జరిపి వనపర్తి జిల్లాలో రాబోయే రోజులు ఇవి బీసీల చైతన్యం ద్వారానే ఇక్కడ మన రాజకీయ వాటా తీర్చుకోవడానికి, అంటే ఈ సభ ద్వారానే ఇది వనపర్తి జిల్లాలో ఒక రాజకీయ మలుపు తిరగడానికి ఒక నాందిగా ఈ సభ అవుతుందని మేము 100% మేము విశ్వాసం కనబరుస్తున్నాం. కాబట్టి మేము ఈ సందర్భంగా మీడియా ముఖంగా మేము తెలియపరిచేది ఏంటంటే వనపర్తి జిల్లాలో ఉన్న అందరూ ఈ సభను బీసీ/ఎస్టీ ప్రజలందరూ ఈ సభకు విచ్చేసి విశారదన్ సార్ వారి ఐడియాలజీని మనం అర్థం చేసుకొని ఆయన ఇచ్చే సందేశాన్ని మనం అందరం అర్థం చేసుకొని బీసీల చైతన్యాన్ని ఇక్కడ చూపించవలసిందిగా మీడియా ముఖంగా వనపర్తి జిల్లా ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.